పూజలు చేసేటటువంటి సందర్భంలో రాక్షస లక్షణాన్ని మనలో నింపుకుని జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది? దైవం దగ్గరికి రావడానికి ఇష్టపడడు. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకు జుట్టు విరబోసుకోవడం తప్పు అంటే, మనిషి చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటాయి, చేయకుండా నేను పాపం చేయలేదు అన్నారనుకోండి, ఇది మొదటి అబద్ధం, పాపం చుట్టుకుందంతే. చేయకుండా ఉంటామా? తెలిసి చేయకపోవచ్చు అన్న చేసి కూడా ఉండొచ్చు. తెలియక చేస్తే చేస్తుంటాం, మనకి తెలియదు. ఇటువంటి పాపాలు ఏమైనా ఉంటే అవి ఎక్కడుంటాయిట అంటే వెంట్రుకల చివర ఉంటాయిట. అందుకని ఆ చివళ్ళని మనం కనపడకుండా లోపలికి మడిచి పెడతాం. అంటే జడల్లుకున్నా జడల్లుకోకపోయినా, ముడి వేసుకున్నా కొసలు బయటపడకుండా లోపలికి వాటన్నిటిని మడిచి పెడతాం, ముడుచుకుంటాం కదా. ఎందుకంటే పాపాలు బయటికి కనపడకుండా ఉండడానికి. అందువల్ల పూజ చేసేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా జుట్టు ముడి వేసుకొనవలసినదే. జడ వేసుకుంటే మరీ మంచిది.